అవతల మనిషి క్యారెక్టర్ గురించి గాని అతడు ఇలాంటి పని చేస్తాడా లేదా అని కాని అస్సలు ఆలోచించదు. అపర్ణ విషయంలో ఇలాగే ప్రవర్తించింది. తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. తర్వాత నీ విషయంలోనూ ఇదే తొందరపాటు ప్రదర్శించింది. నీ క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా ఇంట్లో శవాలు దాచావంది. అసలు అస్తమాను ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తుందేంటమ్మా? మహా, ఇప్పుడు పరిస్థితుల్ని బట్టి తను ఏదైతే నిజం అనుకుంటుందో అదే నమ్మింది. తనకి దొరికిన ఆధారాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రూఫ్స్ దొరికితే సరిపోతుందా అమ్మా? అవి నిజమో కాదో చూసుకోవద్దా? తను తొందరపాటుతో చేసిన పని వల్ల ఎంతమంది బాధపడతారో తనకి తెలీదా అమ్మా? మహా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దామిని గురించి కాదు, అరవింద్ గురించి. వాడు చేసే నేరాల్లో ఆనంద్ ఇరికించాడు. వాడి విశ్వరూపం బయటపడితే ఆనంద్ ఆటోమేటిక్గా బయటకొచ్చేస్తాడు. మహా, కష్టసుఖాల్లో మీరు కలిసే ఉండాలి. ఎందుకో తెలుసా? మీరు దేవమ్మ కూతుళ్ళు, ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్కా చెల్లెళ్ళు. దామిని మీద కోపం పెంచుకోకు. యూనిఫామ్ వేసుకుని తన డ్యూటీ తను చేసింది. ఇందులో దామిని తప్పే ఉంది? నల్లకోటు వేసుకుని నీ పని నువ్వు చెయ్యి. నీ భర్త నేరస్తుడు కాదని నువ్వు నిరూపించు. అది కాదమ్మా, ఆనంద్ గురించి తనకి బాగా తెలుసు కదా. తనపై అనుమానం వచ్చినప్పుడు మన మధ్య కూర్చోబెట్టి అడగొచ్చు కదా. తనని ఫాలో అయ్యి వీడియోలు తీయడం ఎందుకు? ఒక పోలీస్ ఆఫీసర్గా తనలా చేయకూడదు. బంధుత్వం వేరు, డ్యూటీ వేరు. బావ రాంగ్ రూట్లో వెళ్తుంటే మరదలుగా హెచ్చరిస్తుంది, కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా మాత్రం అరెస్ట్ చెయ్యాలనే అనుకుంటుంది. మహా, మనుషుల మధ్య మనస్పర్ధలు రావచ్చు, కానీ వాటి వల్ల మనుషులు దూరం అయిపోకూడదు. ముందు ఆనంద్ని ఎలా బయటికి తీసుకురావాలో అది ఆలోచించు. అలాగే అమ్మా. సరే రా. అరవింద్, ఏమైనా కావాలా? వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటో చూద్దాం. ఏం కావాలి? వా, ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అనకుండా ఏం కావాలి అన్నావంటే నా పైన పీకల దాకా కోపం ఉందన్నమాట. వీలైతే నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా? నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది? పిచ్చి కుక్క నన్ను కరిస్తే తిరిగి కరుస్తానా? నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. మీ ఆయన్ని జైల్లో పెట్టించాననేగా ఈ గొడవంతా. ఒక పంచే, నువ్వు నాతో చేతులు కలుపు. మీ ఆయన్ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. నా మొగుణ్ణి ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు. మహా ఎవరితో అంత సీరియస్గా మాట్లాడుతోంది? పైగా ఎందుకు అంత ఇరిటేట్ అవుతోంది? చూడు, జరిగిన దాంట్లో ఆనంద్ తప్పేం లేదనే సాక్ష్యాలు నా దగ్గర చాలా ఉన్నాయి. వాటి వల్ల నీకే ఉపయోగం. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. నా దగ్గరున్న ప్రూఫ్స్తో ఆనంద్ని కాపాడుకోవచ్చు. ఏ, మా ఆయనలా నన్ను ఇరికిద్దామనుకుంటున్నావా? ఆ ప్రూఫ్స్ ఇవ్వడం వల్ల నీకేంటి లాభం?
గుడ్ క్వశ్చన్. నువ్వు మీ ఆయనలా తింగరదానివి కాదు. ఏమైంది? మహా ఎందుకంత సీరియస్గా మాట్లాడుతోంది? అసలు ఎవరితో మాట్లాడుతోంది? నీకు ఈ ఆఫర్ ఇవ్వడానికి ఒక కారణం ఉంది. మీ ఆయన్ని విడిపించాక మీరంతా హ్యాపీగా ఉండండి. రోజీని నా జోలికి రాకుండా చూడండి. ఆలోచించుకో. మీ ఆయన్ని కాపాడుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. లొకేషన్ షేర్ చేస్తాను, రా. రేయ్ 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 రారా, నీ సంగతి చెప్తాను. అరవింద్ అంటే ఈ అరవింద్ ఆనంద్ కేసులో ఇరికిచ్చినట్టే మహాలక్ష్మిని కూడా నేరస్తురాలను చేద్దాం అనుకుంటున్నాడా? నో. లోకి అరవింద్, ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నావు? ఇంకెవరితో? మహాలక్ష్మితో. ఆనంద్ విషయంలో కొన్ని సలహాలు ఇస్తున్నాను. తనని ఒక ప్లేస్కి రమ్మన్నాను. మనిద్దరం అక్కడికి వెళ్ళి తనని కలిసొద్దాం. ఇంటికి రమ్మనొచ్చు కదా. వద్దపర్ణ, కొన్ని సీక్రెట్గానే చేయాలి. నేను చెప్తాను, పద. కనులు దాటే తెగువ ఉందా కరిగిపోయే కలలకి మనవి వెనని మలుపులెన్నో
అర్థం చేసుకోలేదు. నువ్వు చెప్పినట్టు నేను నీ దగ్గరికి వచ్చుంటే ఇలా జరిగేది కాదు. ఆ రోజు నిన్ను రెచ్చగొట్టకుండా ఉంటే నువ్వసలు అరవింద్ వెంట పడేవాడివే కాదు. ఇంతమందిని క్షోభ పెట్టిన అరవింద్ బాగుపడ్డు నాశనమైపోతాడు. చూడు, జరిగిన దాంట్లో ఆనంద్ తప్పేం లేదనే సాక్ష్యాలు నా దగ్గర చాలా ఉన్నాయి. వాటి వల్ల నీకే ఉపయోగం. ఆనంద్ని విడిపిస్తానన్నాడు కదా, వెళ్ళి కలుస్తాను. అసలేం చెప్తాడో వినాలి. మహా, అమ్మా. ఇంకా పడుకోలేదా? లేదమ్మా, ఇప్పుడే పడుకుందాం అనుకుంటున్నాను. త్వరగా పడుకో. ఎక్కువ ఆలోచించుకో, హెల్త్ పాడవుతుంది. సరే అమ్మా. ఏం చేసినా అమ్మకి తెలియకుండా చేయాలి. అమ్మకి తెలిసిందని తెలిస్తే వాడింకా రెచ్చిపోతాడు. ఆనంద్కి అపకారం తలపెడతాడు. చెప్పు బావా, ఎందుకిన్ని హత్యలు చేశావు? దామిని, నేనే హత్యలు చేయలేదు. ఆ నేరాలేవి నేను చేయలేదు. ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు? నీకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలున్నాయి. మర్యాదగా నిజం ఒప్పుకో. అవన్నీ వాడెవడో క్రియేట్ చేసినవి. వాడితో నాకేంటి సంబంధం? నీకోసారి చెప్తే అర్థం కదా. స్టాప్ ఇట్. వాట్ ఈస్ దిస్ దామ్ని? ఎందుకు అతనిపై చేసుకుంటున్నావు? సార్, ఇతను ఏ విషయం చెప్పడం లేదు. నేను చెప్పాను సార్, అంతా నిజమే చెప్పాను. కానీ దామిని నమ్మడం లేదు. చూడానంద్, ఈ హత్య కేసు మీ కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. మొదట అపర్ణ అనుకున్నాం, తర్వాత అరవింద్ చేశాడని నమ్మాం. ఇప్పుడు నువ్వు ఈ మర్డర్స్ చేశావని దామిని సాక్ష్యాలు చూపిస్తోంది. సార్, నిజానికి నేను ఆ విలన్ గుట్టు రట్టు చేద్దాం అనుకున్నాను. కానీ కావాలనే వాడు స్కెచ్ వేసి నన్ను ఇందులో ఇరికిచ్చాడు. అంతే సార్, అంతకు మించి నాకేం తెలియదు. ఇదే సార్, ఫస్ట్ నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు. తనకే పాపం తెలియదని అబద్ధాలు చెప్తున్నాడు. సార్, నేను అబద్ధాలు చెప్పట్లేదు సార్, నిజమే చెప్తున్నాను. ఆనంద్, ఇది చాలా పెద్ద కేసు. జరిగిందేంటో చెప్పి మాకు కోఆపరేట్ చేయి. అది నీకే మంచిది. లేకపోతే మా పోలీస్ పద్ధతి రుచి చూపించాల్సి వస్తుంది. తట్టుకోలేవు ఆనంద్. లేదు సార్, నేనంతా నిజమే చెప్తున్నాను. ఈ హత్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. దయచేసి నన్ను నమ్మండి. ఇతను ఇలా చెప్పడు సార్. చాలా స్ట్రాంగ్ విల్ పవర్తో ఉన్నాడు. నిద్రలో కూడా అబద్ధాలే చెప్తున్నాడు. ఆనంద్, ఎప్పటికైనా నిజం చెప్పక తప్పదు. టైం పట్టొచ్చు కానీ ఖచ్చితంగా చెప్తారు. ప్రాసెస్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అంత సీన్ ఎందుకు క్రియేట్ చేయడం? ఇప్పుడే అసలేం జరిగిందో చెప్పొచ్చు కదా. సార్, నేను చెప్పేదంతా నిజమే సార్.
దామిని, ఎట్ ఎనీ కాస్ట్ ఏం జరిగిందో తెలుసుకో. బట్ టేక్ కేర్. ఓకే సార్. చెప్పు బావా. నిన్నే అడిగేది, చెప్తావా లేదా? స్వామి, నా భర్తని రక్షించుకోవడానికి వెళ్తున్నాను. ఈ పనిలో నేను సక్సెస్ అయ్యేలా చూడు. మహాలక్ష్మి ఎందుకింత స్ట్రగుల్ అవుతోంది? పైగా నిన్న ఫోన్ వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉంది. విషయమేంటో కనుక్కోవాలి. మహా, అమ్మా, నేను కోర్టుకు వెళ్తున్నాను. అదేంటి మహా, ఈరోజు కోర్టుకి సెలవు కదా? అదేనమ్మా, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. సరే, లోకిని తీసుకుని వెళ్ళు. ఆ, లేదమ్మా, నాకు కొంచెం షాపింగ్ చేసుకునే పని కూడా ఉంది. నేను వెళ్ళేసొస్తాను. సరే, జాగ్రత్త. హలో అరవింద్, నువ్వు చెప్పిన ప్లేస్కి వస్తున్నాను. అరవింద్, మహాలక్ష్మిని ఇక్కడికి రమ్మన్నావా? అవునపర్ణ, తనతో నేను క్లియర్గా అన్ని విషయాలు మాట్లాడతాను. ఆనంద్ని ఎలా బయటికి తీసుకురావచ్చో చెప్తాను. నేను వస్తాను అరవింద్. వద్దపర్ణ, నిన్ను చూస్తే మహా రెచ్చిపోతుంది. మనం చెప్పేది వినదు. అప్పుడు ఆనందిని బయటికి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. అందుకే నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. నువ్వెంత మంచివాడివి అరవింద్. వాళ్ళంతా నీపై నిందలు వేసి నిన్ను అరెస్ట్ చేయించారు, కానీ నువ్వు వాళ్ళ మంచి కోరుకుంటున్నావు. అయినా వాళ్ళ మధ్య ఈ గొడవలు ఎందుకు అపర్ణ? వాళ్ళు మనతో ఎలా ఉన్నా మనం వాళ్ళతో మంచిగానే ఉందాం. అయినా వాళ్ళందరికంటే నువ్వే నాకు ముఖ్యం. అమ్మా, లోకి, మహాలక్ష్మి అరవింద్ కలవడానికి వెళ్తుందిరా. పద, ఫాలో చేద్దాం. అదేంటమ్మా, మహా అరవింద్ దగ్గరికి వెళ్ళటం ఏంటి? నిన్న తనకొక ఫోన్ వచ్చిందిరా. అప్పటి నుంచి తను డల్గానే ఉంది. రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది. ఇప్పుడు అరవింద్కి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పింది. వాడు హంతకుడని తెలుసు కదమ్మా, వాడి దగ్గరికి వెళ్ళటం ఏంటి? అసలైనా ఎందుకు వెళ్ళింది? అదంతా మాట్లాడుకునే టైం లేదురా. ఆలస్యం చేస్తే మహా ప్రమాదంలో పడుతుంది. పద వెళ్దాం. ఆ, మహాలక్ష్మికి గానీ ఆంటీకి గానీ ఏదైనా జరిగితే నువ్వు భరించలేవు. నువ్వు హ్యాపీగా లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను.
అందుకే నాకు నీతో పాటు వాళ్ళందరూ కావాలి. థ్యాంక్ యూ అరవింద్. అయినా ఆనంద్ ఈ మర్డర్లు చేసుండడు. తను చాలా సాఫ్ట్. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అవును అరవింద్, నాకు కూడా ఆనంద్ హంతకుడు కాడనిపిస్తోంది. సో మనం ఆనంద్ని రక్షించాలి. మహాలక్ష్మి రాగానే నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వు ఇక్కడే ఉండు. తర్వాత నేను నిన్ను పిలుస్తాను. అప్పుడు రా. సరే. నువ్వు నాతో చేతులు కలుపు. ఆనంద్ నిర్దోషిగా బయటపడేలా చేస్తాను. నిజంగా చేస్తావా? చేస్తాను మహా. నా మాట నమ్ము. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. ఆ రోజీ ప్లాన్స్ అన్నీ నాకు చెప్పాలి. నువ్వు నా పార్టీ అన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు.